ఇప్పుడే దండోరా సినిమా చూసా. దండోరా సినిమా శివాజీ అన్న యాక్టింగ్ అవుతాయి. బాబా శివాజీ అన్న నువ్వు మాకు దేవుడు అన్న. సినిమా ఫీల్డ్ కే కాదు, దేశం మొత్తానికి, యూత్ కి, ప్రజలకి నువ్వు దేవుడు అన్న. సినిమాలో హీరోయిన్లు బట్టలు చింపేసుకుంటుంటే వద్దమ్మా కప్పుకోండి అన్న అన్నాడు. మేము తప్ప బట్టల్ని కప్పుకోండి అన్నాడు. ఇలా తప్ప చెప్పండి అన్న. బట్టలు వేసుకోమని చెప్పడం తప్పేనా? మగవాడు అంటే బట్టలు లేకుండా పోతే అవుతాయి. ఇప్పుడు నేను ఆడబెట్టి ట్యాంక్ పండు దూకతా. లేడీస్ ని బట్టలు వేసుకోండి అమ్మా, జాగ్రత్తగా కొనండి, అలా తిరక్కండి. సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పండి, బయట లోకంలో మాత్రం బట్టలు వేసుకుంటే అన్నాడు తప్ప. కాబట్టి దయచేసి మా శివాజీ అన్నకి న్యాయం జరగాలి. అనసూయ గారు దగ్గర మారండి. మీకోసం అంటే చెప్పింది ఇదంతా, మీకోసం అనసూయ గారి కోసం చెప్పింది ఇదంతా. అనసూయ గారికి కాదు, దేశంలో ఉన్న అందరికి, మహిళలందరికీ శక్తిని పెంచడానికి కేసులు పెడుతున్నారట. మా శివాజీ అన్న మీద దయచేసి కేసులు పెట్టకండి. శివాజీ అన్న నీకేం కాకూడదన్నా అన్న. చూడన్నా బట్టలు లేకపోయినా మగోడు బయట కరెక్ట్ అన్న. శివాజీ అన్న చెప్పింది ఇప్పుడు నిజం. సినిమా చూసి వచ్చే బయటికి చెనిపోయింది. ఎందుకంటే అభిమానులు ఆయనకి. దండోరా సినిమా చూసి ఇలా బయటకు వచ్చేసరికి బట్టలు పోయింది. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే శివాజీ అన్న ఫ్యాన్స్ అభిమానులు ఏడ్పించాడు. లాస్ట్ లో శివాజీ అన్న నేషనల్ అవార్డు, ఆస్కర్ అవార్డు అన్ని ఇచ్చేయాలన్నా. మీకు చూడండి నేను మగండి, నాకేమో చూడు ఏమవుతుంది, బాడీకి ఏమవుతాయి. అనసూయ గారు, చిన్నయ్య గారికి అందరికి లేడీస్ అని చెప్పేది ఒకటే. దయచేసి శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి. లేడీస్ అందరూ చెప్పేది ఒకటే. అతను చెప్పింది మంచికే, కానీ ఏదో సామాన్లన్నీ అది ఇది అన్నాడంటే, కానీ అలా చెప్పింది మీకు అర్థం కాదు. సినిమా వాళ్ళకి సినిమా భాషలో చెప్పాలి. కాబట్టి జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఆయన రాజకీయంలో కానీ సినిమాలో కానీ కరెక్ట్ గా చేస్తారు అంతా. దయచేసి మా శివాజీ అన్నని బతికించండి. శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి. శివాజీ అన్న, జై శివాజీ అన్న. అన్నా నువ్వు మా దేవుడు అన్న, నువ్వు ఉండాలన్నా.